పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ ఫలితాలకు సంబంధించి సింగిల్ జడ్జ్ పొంతనలేని తీర్పు ఇచ్చారని టీజీపీఎస్సీ హైకోర్టుకు నివేదించింది. అభ్యర్థుల సంఖ్య, మూల్యాంకనం, వేరువేరు హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు సహా పిటిషనర్ల లేవనెత్తిన అన్ని సందేహాలను నివృత్తి చేశామంది. తమ వాదనలు సమర్పించిన ఆధారాలను సింగిల్ జడ్జ్ పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం తీర్పులకు భిన్నంగా చట్టవిరుద్ధమైన తీర్పు వెల్లడించారని తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో పేర్కొన్న వక్రమైన తీర్పులు పరిధిలోకి ఇది వస్తుందని పేర్కొంది. రీవాల్యుయేషన్ నిర్వహించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశం టీజీపీఎస్సీ నిబంధనకి విరుద్ధమని కూడా పేర్కొంది. ఆధారాలు లేని ఆరోపణల నేపథ్యంలో పరీక్షను తిరిగి నిర్వహించడం చెల్లదని, పిటిషన్ను కొట్టేయాలని కోరింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని లేదా 8 నెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. బాధితులను ప్రతివాదులుగా చేర్చకుండా దాఖలు చేసిన పిటిషన్లు విచారణార్హం కాదని గుర్తించడంలో సింగిల్ జడ్జ్ విఫలమైంది. ఈ తీర్పును రద్దు చేయాలని కోరింది. అప్పీలులో 222 మందిని ప్రతివాదులుగా పేర్కొంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.